ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. చాలా విషయాల్లో మీరు విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీరు చెప్పేటువంటి మాటలు కానీ, మీరు చేసేటువంటి పనులు కానీ మరింతగా విస్తరించడానికి అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. ఒక్క విషయంలో మీకు సత్కారం వచ్చేటువంటి వాతావరణం కూడా ఈ వారంలో కనిపిస్తుంది. పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి కానీ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఆర్థికంగా బలపడడం కానీ, ఈ రకంగా మీరు ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము, శ్రీ సూక్తము నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.